రైట్. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? దానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రతిస్పందనలు రానున్నాయి? పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. సరే, మీరు ఇందాక చెప్పిన మాటల్లో సిరి ఒక పాయింట్ ఆయారాం గాయారావు అన్నటువంటి పదాన్ని ఎత్తుకున్నారు. హర్యానాలో జరిగినప్పుడు కాంగ్రెస్ నుంచి యునైటెడ్ ఫ్రంట్కి, యునైటెడ్ నుంచి కాంగ్రెస్ పార్టీకి కేవలం గంటల్లోనే పార్టీ మారినటువంటి వ్యక్తి ఆయన గాయారాం అనమాట. సో ఆయారాం గాయారావు అన్నటువంటి పదం హర్యానాలో 1967లో జరిగినటువంటి పొలిటికల్ చేంజ్. ఆ పదం ఇక రాజకీయాల్లో ఆయారాం గాయారావు అనేటువంటి పదం పార్టీలు మారేటువంటి వ్యక్తులకు ఒక ప్రతిష్టాత్మకంగా ఒక సింబాలిక్గా మారిపోయిందని చెప్పాలి. సరే, ఇక తెలంగాణ విషయానికి వస్తే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయారాములు వీళ్ళు ఎక్కడ గాయారాములు అవుతారు, ఏమవుతారన్నది చూడాలి. సో ప్రస్తుతానికి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో ఇప్పటికీ 8 మంది స్పీకర్ విచారణకు హాజరయ్యారు. ఇంకొక 2 పెండింగ్లోనే ఉన్నారు. అయితే స్పీకర్ నిర్ణయం ఏం తీసుకోబోతున్నారు అన్నది ఈ మధ్యాహ్నం మరికొద్ది గంటల్లోనే, అంటే 3 గంటల 30 నిమిషాలకు స్పీకర్ తీర్పు వెలువడబోతోంది. ఆ తీర్పులో ఏం తీర్పు రాబోతోంది అన్నది చూడాలి. అయితే ఈ తీర్పును కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళంతా టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మిగతా 2 దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి విషయంలో కానీ వీళ్ళిద్దరి విషయంలోనే చాలా కీలకంగా ఉందని చెప్పాలి. కొంత సాక్ష్యాధారాలు చాలా కీలకంగా ఉన్నాయి. బట్ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఇది ఖచ్చితంగా న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని చెప్పాలి. అండ్ మోరోవర్ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో చేర్చినటువంటి అంశం, 10వ షెడ్యూల్ ప్రధానంగా ఈ యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించినటువంటి విషయమే. దాంట్లో భాగంగానే 10వ షెడ్యూల్ తీసుకురావడం జరిగింది. పార్టీ మారేటువంటి ఎమ్మెల్యేలు అంటే 2/3 వంతు మారితే అది ఎట్లాంటి అంటే పార్టీ మారడానికి ఎట్లాంటి ఇబ్బందులే ఉండదు. బట్ ఇప్పుడు మారినటువంటి ఈ 10 మంది మాత్రం వ్యక్తిగతంగా మారినటువంటి పార్టీ మార్పులు. అయితే పార్టీ మారినట్టు వాళ్ళు ఒప్పుకోవట్లేదు, పార్టీ మారలేదు, వీళ్ళు టెక్నికల్గానే ఉన్నారని చెప్పేసి ఇప్పటికే గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఒక లేఖను కూడా గతంలో విచారణ తర్వాత పంపించడం జరిగింది. ఇక మిగతా 2 పరిస్థితి ఏమిటి? తెలంగాణలో ఇందాక మీరు చెప్పినట్టు ఉప ఎన్నిక రాబోతోందా? ఉప ఎన్నిక తథ్యమా? జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఇక రాబోయేది గన్పూర్ స్టేషన్, గన్పూర్ నియోజకవర్గం, తో పాటు ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే ఎన్నికలు రాబోతున్నాయా? భద్రాచలం తెల్ల వెంకట్రావు విషయంలో కూడా ఎన్నికలు రాబోతున్నాయా? అటు పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, అరకపూడి గాంధీ కానీ, కాళ్ళ యాదయ్య కానీ, సో ఇట్లా 10 మంది ఎమ్మెల్యేలు, సంజయ్ కానీ, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఖచ్చితంగా ఎన్నికలు రాబోతున్నాయని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా గట్టి పట్టుతో ఉందనే చెప్పాలి. సో ఇక స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది దీనిపైనే మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి గౌతమ్ ప్రసాద్ గారు, తో పాటు కాంగ్రెస్ నుంచి కార్తిక్ గారు, అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు కూడా ముగ్గురు అందుబాటులో ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం. కార్తిక్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నమస్తే. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో అంటే స్పీకర్ నిర్ణయం ఏదైనా కానీ స్పీకర్కు ఒత్తిడి అనే లేదు. బట్ స్పీకర్ నిర్ణయం మాత్రం ఖచ్చితంగా న్యాయ సమీక్షలో ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రీసెంట్గా మనం కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఇక్కడ చూడొచ్చు. ఏకంగా కోర్టే వేటు వేసి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. సో అట్లాంటి పరిణామాలే తెలంగాణలో ఉంటాయి అనుకుంటున్నారా? లేదంటే ముఖ్యమంత్రి ఆయన ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు, ఆయన ఒక ధైర్యంగా ఉన్నట్టు తెలంగాణలో అసలు ఉప ఎన్నికలే రావు అన్నటువంటి సిద్ధాంతంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందా? ఎట్లా చూస్తున్నారు ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి కార్తిక్ గారు? సార్, ముఖ్యమంత్రి చెప్పినట్టు నేను కూడా అనేకమైనటువంటి వేదికల పైన చెప్పినట్టు ఈ రోజు కూడా చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులు అనేది ఎక్కడ కూడా జరగలేదు. దానికి సంబంధించి ఉప ఎన్నికలు వస్తాయని కలలు కనడం అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క పగటి కళలు కానీ మిగిలిపోతాయి. ఎక్కడా కూడా అంటే పార్టీ మారలేదు, పార్టీ కండువా కప్పుకోలేదు. దానం నాగేందర్ అసలు కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేయలేదు, ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. కడియం శ్రీహరి తన కూతురు తరపున కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల నుంచి ప్రచారం చేయలేదు. ఈ గతంలో స్పీకర్గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఈసారి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, వస్తే ఎన్నికలు వస్తాయని చెప్పేసి చేసినటువంటి పేపర్ ఆర్టికల్స్. బీఆర్ఎస్ పార్టీ ఫుల్ ఎవిడెన్స్ తోటి సిద్ధంగా ఉంది. వాళ్ళు వేసిన పిటిషన్స్ కూడా ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో వేశారు కదా. మీరు పార్టీ మారలేదని చెప్పినంత ఈజీగా అక్కడ సాక్ష్యాధారాలు మ్యానిపులేట్ చేయలేరు కదా, మేనేజ్ చేయలేరు కదా కార్తిక్ గారు. నేను కూడా అదే అంటున్నా సార్, వాళ్ళు ఏదో పేపర్ ఆర్టికల్ వేసినంత మాత్రాన, వాళ్ళు పార్టీ మారిరని చెప్పినంత మాత్రాన పేపర్ ఆర్టికల్ వాళ్ళేయరు, నాయకులు మాట్లాడిన మాటల్ని పేపర్లు రాస్తాయి అంతే.
ఈవెన్ మీడియా అయినా అవును సార్, పత్రిక నేను అయినా. కూడా అదే అంటున్నా. పేపర్ ఆర్టికల్స్ లో వచ్చిన దాన్ని వాళ్ళు చెప్పినంత ఈజీగా జరగదు. వాళ్ళు ఏమంటున్నారు, ఈ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీ కార్యాలయానికి రావట్లేదు, మా పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయట్లేదు, కాబట్టి వీళ్ళు మా పార్టీలో నుంచి వెళ్ళిపోయినారు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంటున్నారు, కాబట్టి వీళ్ళు మా పార్టీ గారు అని అంటున్నారు. ఏముంది ఇక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి విషయాలపైన వాళ్ళు ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేసినారు. డెఫినెట్ గా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా గెలిచే అవకాశం లేదు, కాబట్టి గెలవదని వాళ్ళు నిజం చెప్పినారు. మీరు బీఆర్ఎస్ పార్టీ గెలవదంటున్నారు కార్తిక్ గారు. రైట్ నౌ 3వ దశ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. 1 గంటకు ఎన్నికలు కూడా అయిపోయాయి. 1 నిమిషం కూడా కాలేదు, పోలింగ్ క్లోజ్ అయిపోయి. బట్ ఇప్పటికే 2 ఫేజుల్లో బీఆర్ఎస్ పార్టీ, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన స్థానాల కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా చాలా దూకుడుగా ముందుకెళ్తోందని చెప్పాలి. సో గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీ సజీవంగా ఉందని చెప్పడానికి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలే ఒక కారణం, ఒక సాక్ష్యం అని కూడా చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి కదా కార్తిక్ గారు. సార్ గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో జరిగినాయి సార్? 2017-18 సంవత్సరంలో జరిగినట్టు నాకు వరకు గుర్తు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 తర్వాత జరిగిన 4 సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఈ రోజు పరిస్థితులు ఏంది? 2023లో ప్రభుత్వం ఏర్పడితే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 years లో ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయింది. 10 సంవత్సరాలు సంపాదించిన సంపాదన కానీ, 10 సంవత్సరాలు ఉన్నటువంటి కార్యవర్గం కానీ, 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇప్పటికిప్పుడు 2 సంవత్సరాల్లో ఏం మాయమైపోదు. వాళ్ళు అక్రమంగా సంపాదించిన ఆస్తులు, అక్రమంగా సంపాదించిన డబ్బులు ఇప్పటికిప్పుడే మాయమైపోవు. కాబట్టి ఏమంటున్నా కార్తిక్ గారు, అక్రమ సంపాదనలు ఉన్నాయి, అక్రమంగా ఆస్తులు ఉన్నాయి అంటే తీయడానికి అధికారం మీ చేతుల్లో ఉంది, వ్యవస్థలు మీ చేతుల్లోనే ఉన్నాయి కదా. మీరు విచారణలు కమిషన్లు అని చెప్పి టైం వేస్ట్ చేయడం తప్ప ఇక్కడ ప్రజాపాలనే లేదని చెప్పేసి మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు. మీరు ఇంకా అదే పార్టీకి సంబంధించి అన్యాయం, అక్రమం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు కదా. వెంకటరెడ్డి గారు, సారీ, రాజగోపాల్ రెడ్డి పార్టీ 2వ స్థానంలో ఉంది. శాసనసభలో వాళ్ళు 2వ స్థానమే, గ్రామ పంచాయతీలో 2వ స్థానమే, రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీలో 2వ స్థానమే, జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్స్ లో కూడా వారు 2వ స్థానంలోనే ఉంటారు. అదే మేము చెప్తున్నాము. ఈ రోజు 2 సంవత్సరాల్లోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికమైన సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇన్ని రాలేదు అని అంటే ఆ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినటువంటి టైం స్పాన్ ని ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికల సమయానికి ఉన్నటువంటి ఈ వ్యత్యాసాన్ని కూడా మనం బేరీజు వేసుకోవాలి. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా గెలిచే అవకాశాలు లేవు. గెలిస్తే ఒక స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఈ 10 మందికి సంబంధించి దాంట్లో ఇబ్బంది ఏం లేదు. స్పీకర్ నిర్ణయాన్ని ఎట్లా చూస్తున్నారు, ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి ఈ పార్టీ మారిన 2 సంవత్సరాల నుంచి? ఇక్కడ సార్ శాసనసభలో ఎక్కడా కూడా పార్టీ ఫిరాయింపులు అనేది జరగలేదు. వీరు ఎక్కడ కూడా నిరూపించడానికి అదే పాయింట్ అక్కడ ఆగండి కార్తిక్ గారు, 1 సెకండ్ ఆగండి. ప్రయత్నాలు చేస్తే మటుకు 1 సెకండ్ కార్తిక్ గారు, 1 నిమిషం. ప్రయత్నాలు చేస్తే మటుకు దాని పర్యవసానాలు వేరేలాగా ఉంటాయి. స్పీకర్ ను బెదిరించే వాళ్ళైతే కోర్టులు బెదిరిస్తాయా, లేదంటే గవర్నర్ ఏమైనా ఆదేశాలు ఇస్తారా? స్పీకర్ ను బెదిరించే అవకాశాలు ఎవరికి ఉండవు. నేనేమంటున్నా, స్పీకర్లు ఒక అడుగు దాటి న్యాయ వ్యవస్థనే ప్రశ్నించారు. ధనకడి చేసినటువంటి కామెంట్స్ గుర్తున్నాయి కదా అని చెప్పేసి ఆయన న్యాయ వ్యవస్థనే ప్రశ్నించారు. సో 2 వ్యవస్థల మధ్య యుద్ధాన్ని గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఉండి ఆయన చైర్ లో ఉండి ఇంకొక ప్రశ్న ఆయన వదిలారు. ఆ ప్రశ్న ఇప్పుడు అఫ్ కోర్స్ ఇక్కడ పాయింట్ ఏంటంటే స్పీకర్ నిర్ణయం విషయం కాదు, ఆ చైర్ కు ఉన్నటువంటి ప్రయారిటీ ఏంటి దేశంలో, ఈ చైర్ కు ఉన్నటువంటి నమ్మకం ఏంటి, అదే దాని చుట్టే జరుగుతుంది. ఒక ట్రాన్స్పరెన్సీ జరుగుతుంది. 1 సెకండ్ కార్తిక్ గారు, 1 సెకండ్ వెల్కమ్ బ్యాక్. 1 సెకండ్ తీర్పు చెప్పే అధికారం ఏ కోర్టుకు లేదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు స్పీకర్ కు డైరెక్ట్